కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారం వచ్చాక హస్తం పార్టీ మాట మార్చిందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ ఆరోపిస్తున్నారు. వరి పంటకు 500 రూపాయల బోనస్ అని ఇప్పుడేమో సన్న రకమేనని చెబుతోందని విమర్శిస్తున్నారు. కాగా రైతు భరోసాకు సంబంధించి 6,000 కోట్లకు పైగా చెల్లింపులు తమ ప్రభుత్వంలో జరిగాయని మంత్రులు భట్టి, జూపల్లి, పొంగులేటి అన్నారు. కొందరు కావాలని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్న బియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో ఎంత స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు. ఇందులో వరి ధాన్యం 2683, ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం. మొక్కజొన్న 2200, కందులు 6700, సోయాబీన్ 4400, పత్తి 6500, మిర్చి 15000, పసుపు 12000, ఎర్రజొన్నలు 3500, చెరుకు 4000, జొన్నలు 3050. ఇది కాంగ్రెస్ వాగ్దానము అని వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడెక్కడ సన్న రకం వడ్లను రాయలేదు కదా, వరి ధాన్యము అన్నారు. వరి ధాన్యం అన్నప్పుడు అన్ని రకాల వరి కొనాలి కదా. ఇవాళ మాట మార్చి మరి మేనిఫెస్టోలో ఆ రోజే రాయనుంటారు సన్న వడ్లు మాత్రమే అని బ్రాకెట్లో పెట్టాల్సి ఉండే, సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పాల్సి ఉండే. ఆ రోజు మాత్రం వరి ధాన్యము అని చెప్పారు. కానీ ఇవాళ నిజంగా అది అమల్లోకి వచ్చేసరికి పండని వడ్లకు, సన్న వడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నాం. మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బ్రీఫింగ్ చేసి ఉంటారు. ఆ చేసిన దాన్నే మేము తీసుకున్న నేనే సన్న ధాన్యం, సన్న వడ్లు పండించేటువంటి వాళ్ళకి 500 రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పారు. నేను పార్టీ పరంగానే ఇక్కడ నుంచే చెప్తా ఉన్నాను. ఒక్కటి ఆలోచించండి, నిన్నటిదాకా చెప్పినారు 500 బోనస్ ఇస్తా క్వింటాల్కి అన్నాడు, 500 ఇస్తా బోనస్ క్వింటాల్కి అన్నాడు. నిన్నేం చెప్తున్నాడు సాగు కబురు చల్లగా, సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ అంటున్నాడు. సాగర్లో చాలా మంది మీరు సన్న వడ్లు పండించుకుంటున్నారు. మీకు అసలు ఆ బోనస్ అవసరమే లేదు. ఎందుకంటే మీరే బయట మార్కెట్లో మీరే బ్రహ్మాండంగా 3000 రూపాయలకు మీరే అమ్ముకుంటారు. కరెక్టేనని చెప్పేది. అంటే రేవంత్ రెడ్డి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో దీన్ని బట్టి అర్థమైందా? నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందో ఆ బోనస్ 500 బోనస్ లో ఒక నిజాయితీ కూడా గంతే ఉంది. ఎందుకంటే తెలంగాణలో పండించేది 75-80% దొడ్డువడ్లు. 75-80% పండించే దొడ్డువడ్లకేమో బోనస్ లేదంట. మరి ఆ మాట ఎన్నికల ముందు చెప్పలేదు. ఆ రోజేమో అన్ని పేపర్లలో కలర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు, 500 బోనస్ మీరు వరి పండించండి. ఇది బోగస్ అని వాళ్ళకి తేలిపోయింది. మరి ఇట్లా ప్రతి వాగ్దానాన్ని తుంగలో దొక్కుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత రైతు బిడ్డలుగా మీ మీద ఉన్నదా లేదా దయచేసి ఆలోచించండి. నిన్న మేము కేబినెట్ లో ఒక నిర్ణయం చేసుకున్నాం. 500 రూపాయలు ధాన్యానికి మేము బోనస్ ఇస్తామని చెప్పిన మాటకి కట్టుబడి ముఖ్యమంత్రి గారు రేపు భవిష్యత్తులో బడి పిల్లలకు కానీ, రేషన్కి కానీ, పేదలకు ఇచ్చే రేషన్ కానీ అన్నిటికీ సన్న బియ్యమే ఇవ్వాలి. మనమేమో సన్న బియ్యం తినుకుంటూ మిడ్ డే మీల్స్ లో కానీ లేకపోతే పేదలకు ఇచ్చే రేషన్లో కానీ దొడ్డు బియ్యం ఇవ్వటం కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దానికి అనుగుణంగా సన్నాలు పండించే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంత పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, కొంత దిగుబడి తక్కువ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం అందరికీ సన్న బియ్యం ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి మనం బోనస్ ఇద్దామని చెప్పి
ప్రాథమికంగా నిన్న కేబినెట్లో నిర్ణయం చేస్తే తెల్లారిపాటికి ఏ రకంగా మురుగుతున్నారో మీరు చూశారు. అసలు బోనస్ అనేటటువంటి పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తులు దీన్ని బోగస్ అనేటటువంటి దౌర్భాగ్యానికి ఒడిగడుతున్నారు. మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పిండ్రు, వరి ధాన్యానికి 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇందులో సన్న ఓట్లను రాయలే, దొడ్డు ఓట్లను రాయలే. మొన్ననే ఇది పేపర్ లో లీక్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు, చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు, సన్న ఓట్లకే ఇస్తామంటున్నారు అని చెప్పేసి. అంటే మేమందరం కూడా ధర్నా చేస్తే లేదు మీరు అనవసరంగా ధర్నా చేస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలేదు, అందరికి కూడా చెడ్డ పేరే, ఇవాళ మరో నయీం లాగా తయారై మొత్తం సమాజానికి పట్టిన క్యాన్సర్ లాగా తయారవుతాడు, సమాజం కులిపోవడానికి ఇటువంటి మనుషులే కారణమవుతారు. కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలి. అదే కాంగ్రెస్ అభ్యర్థి యొక్క క్రిమినల్ చరిత్రకు, బ్లాక్ మెయిలిజానికి వ్యతిరేకంగా ఓటేయాల్సిందిగా ఆ జనగామ గ్రాడ్యుయేట్లను, ఈ యొక్క ప్రాంత 3 జిల్లాల గ్రాడ్యుయేట్లను కూడా నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.